హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టాక్ ఆఫ్ ద సినిమా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రే, ఇవాళ మా ఫ్రెండ్స్తో ఏ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలనుకున్నాం. రీసెంట్గా దురంధర్ 2 ట్రైలర్ రిలీజ్ అయింది కదా. అవును, ఆ మూవీ రీసెంట్గా ఒక రికార్డ్ క్రియేట్ చేసింది. ఆహా, ఏంటది? ఆ ట్రైలర్ జస్ట్ 48 అవర్స్లోనే 312 మిలియన్ వ్యూస్ సాధించింది. వావ్. అండ్ అంతేకాదు, 45 కంట్రీస్లో యూట్యూబ్లో టాప్లో ట్రెండ్ అయింది. ఆహా, అయితే దురేందర్ పార్ట్ 2కు వరల్డ్ వైడ్ గా చాలా హైప్ ఉంది. ఇలాంటి రికార్డ్ రీసెంట్ డేస్ లో ఇండియాలో ఏ సినిమా కూడా క్రియేట్ చేయలేదు. దురేందర్ పార్ట్ 1 వరల్డ్ వైడ్ గా ఎంత కలెక్ట్ చేసింది? మ్మ్, దురేందర్ పార్ట్ 1 వరల్డ్ వైడ్ గా 1300 కోట్ల పైన కలెక్ట్ చేసింది. 1300 కోట్ల. అండ్ బాలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్ సాధించిన రికార్డు పుష్ప 2 పేరు మీద ఉండేది. ఇప్పట్లో పుష్ప 2 రికార్డ్ ను బ్రేక్ చేయడం ఏ మూవీకి అంత ఈజీ కాదనుకున్నా. అది కూడా ఒక రీజనింగ్ మూవీతో, స్ట్రేట్ మూవీతో అయ్యే పని కాదనుకున్నా. పుష్ప 2 రికార్డ్ను బ్రేక్ చేయాలంటే పాన్ ఇండియా మూవీనో లేదా పార్ట్ 2 ఏదైనా మూవీనో అయి ఉండాలనుకున్నా. నేను అలాగే దురేందర్ పార్ట్ 1 ఇంత ఈజీగా పుష్ప 2 రికార్డ్ను బ్రేక్ చేస్తుందని అస్సలు అనుకోలేదు. నిజంగా చాలా గ్రేట్ కదా. అండ్ దురేందర్ పార్ట్ 1 కు రిలీజ్ ముందు అసలు హైపే లేదు. పార్ట్ 2 ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నావు? పాజిటివ్ టాక్ వస్తే ఈజీగా 2000 కోట్లు కలెక్ట్ చేయగలదు అనుకుంటున్నాం. మూవీకి చాలా హైప్ ఉంది కాబట్టి కొట్టొచ్చు. అండ్ పండగ రోజే రిలీజ్ అవుతుంది కాబట్టి ఓపెనింగ్స్ కూడా అదిరిపోతాయి. బట్ తెలుగులో మాత్రం దురేందర్ కు హై కాంపిటీషన్ ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అవుతుంది కదా. ఓ అవును కదా. అసలే గబ్బర్ సింగ్ కాంపిటీషన్ కూడా హైగా ఇవ్వచ్చు. మరి ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ పాజిటివ్ టాక్ వస్తే ఎంత కలెక్ట్ చేయొచ్చు? టాక్ బాగుంటే ఈ మూవీ కూడా 300 కోట్లు కొట్టచ్చు అనుకుంటున్నా. అండ్ దురేందర్ 2 ఉస్తాద్ భగత్ సింగ్ లో రెండిట్లో ఏ మూవీ పై చేయవచ్చు? రెండిట్లో ఏదైనా మూవీకి నెగిటివ్ టాక్ వచ్చింది అనుకో, పాజిటివ్ టాక్ వచ్చిన మూవీది పై చేయవద్ది. ఒకవేళ రెండింటికి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారిదే పై చేయవద్ది. మరి వెయిట్ చేద్దాం 19 వరకు. సో ఫ్రెండ్స్, మరి దురేందర్ 2 ఉస్తాద్ భగత్ సింగ్ ఈ రెండు మూవీస్ లో ఏ మూవీ డామినేషన్ ఎక్కువ ఉండొచ్చు కామెంట్లు చెప్పండి. అండ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. రీసెంట్ గా క్రియేట్ చేసిన ఛానల్ కాబట్టి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. అండ్ ఇలా 2 క్యారెక్టర్స్ తో వీడియోస్ చేయడానికి చాలా టైం పడుతుంది. రికార్డింగ్, ఎడిటింగ్ అంతా ఫోన్లోనే కాబట్టి చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్. రెగ్యులర్గా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేద్దామని ఇలా రికార్డ్ చేస్తున్నాను. సో ఎలా చేస్తే బాగుంటుంది అనుకున్నారు వీడియోస్? ఇలా 2 క్యారెక్టర్స్తోనా లేదా సింగిల్గా నేను ఒక్కడనే కెమెరా ముందుకు వచ్చి మాట్లాడితే బాగుంటుందా? కామెంట్లో చెప్పండి ఎలా కంటిన్యూ అయితే బాగుంటుందో. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.